డైజెషన్కి ఎంతో ఉపయోగపడే జీరా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో నూనెను కూడా వాడొచ్చు. అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, పచ్చిమిర్చి, చిన్న కప్పు జీలకర్రను కూడా వేసి నెయ్యిలో వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా వేసి మరొకసారి కలిపి ముందుగానే కడిగి పెట్టుకున్న 1/2 kg రైస్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీటిని పోసుకొని మరొకసారి కలిపి ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి. గిన్నెపై క్యాప్ పెట్టుకొని అన్నం ఉడికిన తర్వాత మరొకసారి అన్నం 90% ఉడికిన తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ని బిర్యానీ గ్రేవీతో కానీ, పన్నీర్ కర్రీతో కానీ, ఏదైనా నాన్ వెజ్ కర్రీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.